ఎంత దారుణం అండి! ఎంత దారుణం అండి! ఎన్ని చేపలు చనిపోయాయి చూడండి. చూడడానికి కూడా చాలా అసలు ఎంత దారుణంగా అనిపిస్తుందంటే స్థానికంగా ఉన్న ఎవరు దీనిపై స్పందించకపోవడం చాలా దారుణం. ఈ గ్రామంలో ఉన్న మత్స్యకార సోదరులు సముద్రంలో వేటకి వెళ్ళలేనప్పుడు ఈ ఉప్పుటేరు మీదే ఆధారపడి జీవనం సాగిస్తారు. అలాంటి ఈ ఉప్పుటేరు కలుషితం అయిపోయి ఇలా ఉంది. చూడండి ఎంత దారుణం అండి. అంతేకాకుండా ఈ ఉప్పుటేరు సముద్రం నుండి వచ్చే నీరు కావడం వల్ల చాలా మంచిగా ఉంటుంది. దానివల్ల కొంతమంది మత్స్యకార సోదరులు కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇలాంటి నీరులో కాలకృత్యాల కోసం వస్తే చర్మవ్యాధులు రావడమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా హానికరం. దయచేసి ఎవరూ రావద్దు. ఈ వీడియో చూసైనా సరే చాలా మంది తెలుసుకుంటారని అనుకుంటున్నా. స్థానికంగా ఉన్న నాయకులు అలాగే ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా దీని మీద స్పందించి దీని మీద తగిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. అలాగే ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి దీనికి కారణమైన పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలకి ఎవరైతే కారణమైన పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమల మీద వెంటనే తగిన చర్యలు తీసుకొని మా మత్స్యకార సోదరులందరికీ కూడా న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. స్థానికంగా ఉన్నటువంటి నాయకులకి నా యొక్క చిన్న మనవి అదేంటంటే, దయచేసి మీ సొంత లాభం ఉందని పక్కన పెట్టి ప్రజల శ్రేయస్సు కోసం మీరు దీని మీద డిమాండ్ చేయండి, పోరాడండి. ప్రజలకి న్యాయం జరిగే విధంగా ఈ ఉప్పుటేరులో ఎవరైతే ఈ వ్యర్థాలు వదిలేస్తున్నారో వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకునే విధంగా దయచేసి మీ స్వార్థాలు వదిలిపెట్టండి. మీ స్వార్థాలు ఏమైనా ఉంటే అది వేరే దానికి ఉపయోగించండి. దయచేసి ఇది అందరికీ సంబంధించింది కాబట్టి దయచేసి మీ స్వార్థాలు పక్కన పెట్టి పరిశ్రమలు ఇచ్చే ప్యాకేజీలకి వీటన్నిటికీ ఆశపడి ఈ రోజు మీరు వ్యర్థాలను వదలడానికి మీరు పర్మిషన్లు ఇస్తున్నారు. చూడండి ఎంత దారుణమైన దారుణాలు జరుగుతున్నాయో చూడండి. ఈ ప్యాకేజీల కోసం మీరు చూస్తే జీవితంలో ఫ్యూచర్ లో మీ పిల్లలు స్థానికంగా ఉన్నటువంటి వాటర్ కావచ్చు అన్ని కలుషితం అయిపోతున్నాయి. మొత్తం అంతా కలుషితం అయిపోతున్నాయి. దయచేసి అర్థం చేసుకుని ఈ ప్యాకేజీలకి వీటన్నిటికీ మోసపోకుండా ప్రభుత్వాల నుంచి వచ్చే చిన్న చిన్న బెనిఫిట్స్ కోసం మోసపోకుండా దయచేసి అర్థం చేసుకొని ప్రజల ఫ్యూచర్ కోసం ఆలోచించి ఇలాంటి సంఘటనలు ఏవైతే చోటు చేసుకుంటున్నాయో అలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరు కూడా దయచేసి అందరూ కూడా ఒకే తాటి మీదకి వచ్చి ఈ పరిశ్రమలు ఏవైతే ఇలా ఈ విస్ఫోరితమైన రసాయనాలు ఈ యొక్క ఉప్పుటేరులోకి వదులుతున్నారో వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వాలు కూడా డిమాండ్ చేయండి. ప్రభుత్వాల మీద డిమాండ్ చేయండి, ఫైట్ చేయండి. అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది. మీ స్వార్థాలను పక్కన పెట్టి మీ స్వలాభం పక్కన పెట్టి ప్రజల కోసం పోరాటం చేయండి. అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. ప్రభుత్వం వెంటనే దీని మీద స్పందించి ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటారని, ఎవరైతే దీనికి కారకులే ఉన్నారో ఆ పరిశ్రమ మీద తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం.